హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. నా మట్టుకు నాకు స్వీట్స్లో నెంబర్ 1 ఏదంటే పాలకోవా గుర్తొస్తుందండి. అందుకే ఈరోజైతే పాలకోవా రెసిపీ అయితే రెడీ చేస్తున్నాను. దీనికోసం అయితే కొంచెం మందపాటి అలాగే లోతైన గిన్నె తీసుకోవాలి. నేనైతే అంగన్వాడీలో ఇచ్చే పాల ప్యాకెట్తో అయితే తయారు చేస్తున్నానండి. ఇందులో అయితే 3/4 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. చూడండి, గిన్నె కూడా కొంచెం మందపాటిగా అలాగే కొంచెం లోతుగా ఉండేటట్టు చూసుకోవాలి. అడుగట్టకుండా అలాగే పక్కన మనకి త్వరక కట్టకుండా కలుపుకుంటానే ఉండాలి నాన్ స్టాప్గా. ఇప్పుడు 3/4 లీటర్ పాలు సాల్ట్ పాలు అయ్యేదాకా మనం మరగపెట్టేసుకున్నాం. ఈసారి అయితే పంచదార వేసుకోవాలి. మ్యాక్సిమం 100 గ్రామ్స్ పంచదార అయితే సరిపోతుందండి. ఇది వేసాక మనకు కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ మనం ఇంకో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతానే ఉండాలి అడుగంటకుండానే. ఇకపోతే ఈ విధంగా అయిపోయాక మనం ఓ ప్లేట్కి నెయ్యి రాసుకుని అందులో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకోవా మిశ్రమాన్ని అయితే వేసుకుని ఇలా స్మాష్ చేయాలండి. ఎందుకంటే పాలకోవా స్మూత్గా వస్తుంది అలా స్మాష్ చేసుకుంటే. రౌండ్గా చేసుకుని వేలుతో ఒత్తుకుంటే మనకి ఎంతో రుచికరమైన పాలకోవా రెడీ అయిపోతాయండి. 3/4 లీటర్కి ఎన్ని పాలకోవాలు అయినాయో చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు.